హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బీరకాయ పచ్చెనపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా 2 బీరకాయలు ఇలా కట్ చేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం గుప్పెడు పచ్చెనపప్పు తీసుకొని కడిగి 2 అవర్స్ ముందే నానబెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం తిరగమాత గింజలు వేసుకున్నాను. తిరగమాత గింజలు చిటపటలాడిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాను. ఈ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవనిద్దాం. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అవనిద్దాం. ఇందులో కర్రీకి తగినంత పసుపు వేసుకొని తిప్పుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చెనపప్పు వేసుకుందాము. ఇవి కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవనిద్దాము. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కర్రీ సరిపడిన సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కర్రీకి సరిపడంత కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. బాగా తిప్పుకొని ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ ఇందులో వేసుకుంటున్నాను. ఈ వాటర్లో ఈ పచ్చెనపప్పు 50% మగ్గిపోవాలి. మూత పెట్టుకొని బాగా ఉడకనిద్దాము. మధ్య మధ్యలో తిప్పుకుంటూ. అదిగో చూడండి, పచ్చెనపప్పు 50% బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. బీరకాయ ముక్కలు బాగా తిప్పుకొని మూత పెట్టుకొని ఉడకనిద్దాము. చూడండి, బీరకాయలో వాటర్ ఊరుతుంది. ఆ వాటర్లోనే ఈ కర్రీ అంతా మగ్గిపోద్ది. చూడండి, కర్రీ దగ్గర పడింది. అంతేనండి, బీరకాయ పచ్చెనపప్పు కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ మీరు ఒకవేళ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.